హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేడిదాత్రి9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో మొత్తానుగా సోషల్ మీడియాలో ఏ వీడియో కానివ్వండి, ఏ న్యూస్ కి సంబంధించి ఏదైనా చూసినా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అని చెప్పలేని సిచ్యువేషన్ లో ఈ రోజు జనాలు అయితే ఉన్నారు. మరి ఇవన్నీ ప్రమాదాల లేదా పరిహాసాల అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సోషల్ మీడియాలో ఏది వచ్చినా కూడా వెంటనే నిజమని నమ్మేస్తా ఉన్నారు. అబద్ధపు వార్తల వల్ల నిజం నమ్మడమే మర్చిపోయినారు ఈరోజు జనాలందరూ కూడా. ఎందుకు అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ గా గత 2-3 డేస్ నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కొడతా ఉన్నది. ఏంటంటే గోవాలో ఒక బోట్ నీళ్ళలో మునిగిపోయింది, 20 మందికి పైన చనిపోయినారు, 40 మందికి పైన గల్లంతైన అని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ అవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ఏదో సోషల్ మీడియా వరకు వచ్చింది, అది ఒక ఫేక్ న్యూస్ అంటే అనుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ శాటిలైట్ ఛానళ్లలో కూడా ఆ వీడియో అనేది వాళ్ళు టెలికాస్ట్ చేసిండ్రు. అంటే జనాలు ఎంత నమ్ముతా ఉన్నారు ఫేక్ న్యూస్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో తర్వాత తెలిసింది ఏంటంటే ఇగోండి ఇక్కడ ఉన్నది గోవాలో అని చెప్పి దీన్ని వైరల్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడిది వీడియో? ఇది సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వీడియో. అది ఇంకా ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఒక అధికారిని పులి లాక్కొని వెళ్ళిందని చెప్పింది, ఇంకొకరు మహిళ చనిపోతూ బిడ్డను కాపాడుతుందని చెప్పి కూడా ఇష్టం ఉన్నట్టుగా ఏఐలలో క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా వీడియోలను వైరల్ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఒక్క లాభం కోసం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు, కానీ అదే వీడియోని తీసుకొని చాలా మంది కూడా వైరల్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంది, నిన్న ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఇంకొకరు ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు. అరే ఇది నిజమా కాదా అని చెప్పి గూగుల్లో చూస్తే ఆ వీడియో ఎప్పుడు జరిగిందంట, January 8th, 2022లో బ్రెజిల్లో ఈ కెన్యాన్ హిల్స్ ఉంటాయి కదా, అది ఒకటి కూలిపోయి పడి చనిపోయింది. వాస్తవమే ఆ వీడియో, కానీ దాన్ని ఇప్పుడు నిన్న జరిగింది అన్నట్టుగా ఆ వీడియోని తీసి మళ్ళీ వైరల్ చేస్తా ఉన్నారు. చూడండి సోషల్ మీడియాను ఇట్లా వాడుకుంటా ఉన్నారండి. మరి సోషల్ మీడియాలో వెర్రి తలలు ఎక్కువైపోయినరు. ఇంకోటి కూడా అది ఏంది, ఒక పులి ఫారెస్ట్ అధికారిని లాక్కెళ్ళినట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఇంకొకటి ఆ మధ్య ఒక మహిళ చనిపోతూ తన బిడ్డను కాపాడిందని చెప్పి కూడా కొన్ని పోస్టులు వేసినారు. ఇంకొంతమంది బిడ్డను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా ప్రాణాలు పోగొట్టిందని చెప్పి కొందరు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. దాన్ని చివరికి అది కూడా అబద్ధమని ఏఐ అని తేలింది. ఇంకొకటి కూడా ఏంది, నిన్న జిప్ లైన్ లో కూడా ఒక అమ్మాయి జిప్ లైన్ చేస్తా ఉంటే ఆ జిప్ లైన్ తెగిపోయి కూలింది, ఆమె కింద పడి అక్కడనే చనిపోయిందని చెప్పి చెప్పిన. ఆ వీడియో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది ఏఐ అని. దానికి మళ్ళా మిలియన్ వ్యూస్, లైక్స్, కామెంట్స్, వానికి ఫాలోవర్ తప్పించేం లేదు. జనాలకు అర్థమైతే లేదు. మరి ఇంకొకటి తాజాగా గోవాలో కూడా బోటు మునిగిపోయిందని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. కానీ ముందు వెనుక ఆలోచించకుండా ప్రధాన మీడియా కూడా ప్రచారం చేసిండ్రు దాన్ని. గోవాలో ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలు అబద్ధమని తేలింది. గతంలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వీడియో పోస్ట్ చేసినట్లు కూడా, అదే సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేసి గోవాలో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మిలియన్లలో వ్యూస్ వచ్చిన దానికి రాజకీయ పార్టీలు కూడా ఇలాగే ఎక్కడో జరిగిన అభివృద్ధి మా రాష్ట్రంలో అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా గిట్లని తయారైనారు. ఇలాంటి అబద్ధపు వార్తల వల్ల నిజం నమ్మడమే మర్చిపోతా ఉన్నారు జనాలు. ప్రజలు నిజం చెప్పినా ప్రతిదీ అబద్ధం అని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. గిట్ల తయారైన పరిస్థితి. ఆ పరిస్థితి వస్తే సమాజంలో కూడా విపరీతాలు జరిగే ప్రమాదం లేకపోవచ్చు. ఇది మరి నిజంగా ఇక జనాలందరూ కూడా ఎప్పటికీ కూడా అబద్ధాలనే నిజం అని చెప్పి నమ్మితే ఇక అది ఎక్కడి నుంచి ఏడిపోతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో మీకు ఏదైనా వీడియో కానివ్వండి, ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని మీరు వైరల్ చేయకుండా గూగుల్లోకి వెళ్ళండి. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సో అండ్ సో ఈ ఇష్యూ జరిగింది, ఇట్లా సో అండ్ సో ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ జరుగుతూ ఉన్నది, ఇది నిజమా కాదా అని చెప్తే ఒక కంపల్సరీగా మీకు గూగుల్ అయితే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు నేను ఎట్లయితే ఇందాకనే జస్ట్ 3 hours బ్యాకే ఒకటి అప్లోడ్ చేసిండు. ఇందాకనే చూసినా నేను బ్రెజిల్ ఇట్లా జరిగిందంట అని. సో దానికి సంబంధించి అంతా కూడా నేను గూగుల్లో పోయి అడిగితే అది చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో జరిగింది, 2022లో January 8th రోజు జరిగింది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమైతుంది ఇక్కడ అంటే వానికి ఏదో ఇట్లాంటి ఫేక్ పోస్టులు బాగా వైరల్ చేసేసే వరకు జనాలందరూ కూడా తప్పుదో పడతా ఉన్నారు. ఇట్లాంటి ఇష్యూస్కి ఏం కాకపోవచ్చు. ఇప్పుడు ఏమైంది, కొంతమంది అరే గోవాలో ఇట్లా జరిగిందంట, మనం గోవాకు పోవద్దు అంటే అక్కడ టూరిజం ని దెబ్బతీసే ఎఫెక్ట్ ఇదంతా కూడా. టూరిజం ని ఎఫెక్ట్ చేస్తుంది కదా, చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. భయపడతారు జనాలు కూడా, ఎవరు ఒకవేళ పోవాలని అనుకున్నా కూడా పోయిన వాళ్ళు ఆడ బోట్లు ఎక్కారు. అదంతా కూడా ఏమవుతుంది, టూరిజానికి చాలా ఎఫెక్ట్ తింటుంది. అది మీ లాభం కోసం, మీ ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం, వ్యూస్ కోసం చేయడం కరెక్ట్ కాదు.
దయచేసి దాన్ని ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, మనం కూడా చేయొద్దు. అందుకే చెప్తా ఉన్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు గూగుల్లో పోయి అడగండి, అది మనకి చెప్తుంది కాబట్టి దాని తర్వాత మీరు దాన్ని వైరల్ చేయాలా వద్దు అనేది ఇక మీ దృష్టికే వదిలేస్తా ఉన్నాం. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి ఫ్రెండ్స్.